రానున్న 28, 29వ తారీఖు సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ అయితే మొదలవుతుంది. అయితే దీనికి సంబంధించి గిరి ప్రదక్షిణలో సుమారు కొన్ని లక్షల మంది అయితే పాల్గొంటారు. 32 కిలోమీటర్లు నడుస్తారు. అయితే జనాలు ఎంతమంది ఉంటారు? మరి ఇప్పుడు కొద్ది రోజుల నుంచి కరోనా కేసులు అయితే యాక్టివ్లో ఉండడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ప్రస్తుతం 39 కేసులు నమోదు అవ్వడం గమనార్హం. అయితే దీనికి సంబంధించి ఎంతవరకు ప్రజలు రేపు గిరి ప్రదక్షిణలో మరి జాగ్రత్తలు పాటిస్తున్నారు, ఏం లేదు, అసలు గిరి ప్రదక్షిణకు సంబంధించి జనాలు జాగ్రత్తలు పాటిస్తున్నారా, అసలు కరోనా కేసు ఉన్నాయన్న విషయం వాళ్ళకి తెలుసా లేదా అన్నది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. గురు పౌర్ణమి ముందు రోజు ఎప్పుడు గిరి ప్రదక్షిణ జరుగుతుంది. సింహాద్రప్పన్నది చాలా ఎక్కువ మంది జనాలు తిరుగుతుంటారు. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ కేసెస్ ఏవో మొదలవుతున్నాయి. మళ్ళీ దానికోసం జనాలు జాగ్రత్తగా ఉండి ప్రతిదీ పాటిస్తూ మాస్క్, శానిటైజర్లు యూజ్ చేయడం చాలా మంచిదిగా కోరుకుంటున్నాను. ఎవరికి ఏ ప్లేస్లో ఏ విధంగా జరుగుతుందో తెలీదు. అలాగే చాలామంది సర్వీస్ చేస్తుంటారు. ఈ నడిచిన వాళ్ళందరికీ ఏవో ఒకటి తినడానికి కానీ ఏదో ఒక రకంగా ఇస్తుంటారు. ఆ ఇస్తున్న వాళ్ళు ఇటువంటివి కూడా ఇచ్చి కొంచెం మంచిగా వాళ్ళకి గైడ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మాస్కులు, శానిటైజర్లతో ఇచ్చే మంచిదని కోరుకుంటున్నాను. దేవుడి సన్నిధిని చూసుకోవాలి, మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. ఆయనకి ఇబ్బంది లేకుండా మనం కూడా జాగ్రత్త పడితే ఏది ఉండదండి. అన్నిటికీ ఆయనే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. మనం అలాంటి వాటికి భయపడామనుకోండి, భయం అంటూ ఉంటుంది. కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అక్కడ పడితే అక్కడ మెడిసిన్స్ పెడతారు కదండి. మన మాస్కులు, కొంచెం దూరం వాటర్, వెళ్ళే దారిలో అడుగడుగునా మెడిసిన్స్ పెడుతుంటారు. పెద్దవాళ్ళకి, పిల్లలకి, పెద్దవాళ్ళు అన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో వెళ్లకుండా ఉంటే కొంచెం మంచిది. వెళ్తే మనకి ముక్తి కావాలంటే దీంట్లో కూడా ఉంటాడు ఆయన. అక్కడికే వెళ్ళాలని ఇది లేదు. ఎట్లా అయినా చేసుకుంటే మనం దాన్ని దాటి వెళ్ళినట్టు ఉంటుంది. ప్లస్ మన జాగ్రత్తలు మెయిన్ తీసుకోవాలి సార్. ఎవరిని మనల్ని ఉద్దేశించి వాళ్ళు బాగానే చేస్తున్నారు సార్. అడుగడుగునా జీఎంసీ వాళ్ళు చూస్తున్నారు. ప్లస్ చెప్తున్నాం కదా, మెడికల్ చెకప్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టారు. వాటర్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా వెళ్ళి చక్కగా వస్తారు అందరూని. కాకపోతే మన వయసుకు తగినట్లు మన పెద్దవాళ్ళు అన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే దీనికి పర్వాలేదు. మాస్క్ కూడా పెట్టుకుంటే కొంచెం సేఫ్ అవుతుంది. లేదు అంటే మన స్పాన్సర్ చేస్తారేమో మరి తెలియదు మనకి. ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తే మంచిదేనండి. చేస్తారో కూడా నాకు తెలిస్తే ఎవరైనా చెయ్యొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు నిర్మల. నేను గిరి ప్రదక్షిణ కోసము 2 ముక్కలు మాట్లాడాలనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాల నుంచి గిరి ప్రదక్షిణ చేస్తున్నాను. మహిమగల దేవుడు గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కరోనా కేసులు ఇంతకు ముందు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి టీవీలో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. దాన్ని కొంచెం జాగ్రత్తగా శానిటైజరు, తర్వాత మాస్కులు అన్నీ ధరించి కొంచెం నడిచేటప్పుడు కొన్ని డిస్టెన్స్లో నడిచి వెళ్తే బాగుంటుంది. అలాగే ఫుడ్ అన్నీ ప్రొవైడ్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక విన్నపం చేస్తున్నాము. ఏంటంటే ఈ ఫుడ్తో పాటు కొంచెం అంటే పక్కన ఒక స్టాల్ పెట్టి శానిటైజరు, మాస్కులు అన్నికి డొనేషన్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇలాగ సింహాద్రప్పన్న గిరి ప్రదక్షిణలు అవుతున్నాయి అనేసి చూస్తాను. 30 సంవత్సరాలు బట్టి వెళ్తున్నాము. మా పిల్లలు కూడా వెళ్తున్నారు. వాటికి ఇప్పుడు కరోనా వస్తుందనేసి ముందు జాగ్రత్తలకి శానిటైజర్లు, మాస్కులు పెట్టుకొని నడమంటున్నారు. వాళ్ళకి నైన్లో వెళ్ళిన వాళ్ళందరికీ శానిటైజర్లు, మాస్కులు అందించమని పేదయం పడుతున్నాము. వాళ్ళు నైన్లో వెళ్ళిన వాళ్ళకి ఒక జాగ్రత్తగా నడుచుకొని వెళ్తారనేసి కోరుకుంటున్నాము. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు సంబంధించి 28, 29వ తారీఖు గిరి ప్రదక్షిణ చేస్తున్న జనాలు, భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరోనా కేసులు అయితే ఉన్నాయనే విషయం అయితే తెలిసినట్టు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దానికి తగ్గ జాగ్రత్తలు కూడా పాటిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే జీవీఎంసీ అధికారులు దీనికి సంబంధించి ఏర్పాట్లు ఏవైతే చేస్తున్నారో ఈ ఫుడ్కి కానీ ఎక్కడికక్కడ స్టాల్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా శానిటైజర్లు, మాస్కులను కూడా ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నారు. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్ లాగా కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని భక్తులు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.